ఆత్మకూరులో 22వ తేదీ జరిగే మినీ మహానాడుపై సంఘం సొసైటీలోని టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు ఏఎంసీ ప్రాంగణంలోని 22న జరిగే మినీ మహానాడును టీడీపీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. మినీ మహానాడుకు వచ్చే టీడీపీ నాయకులు కార్యకర్తలు సభ్యత్వ కార్డు, పచ్చ చొక్కా ధరించి రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, పిట్టు పట్టాభి రామిరెడ్డి, టీడీపీ ఎస్సీ నాయకులు ఉక్కాల శ్రీనివాసులు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు, మా పెద్ద అయినటువంటి రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు ఈ మహానాడు కార్యక్రమంకు రేపు ఆత్మకూరులోని ఏఎంసీ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బూత్ మరియు మండల యూనిట్, అదేవిధంగా క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అదేవిధంగా గ్రామస్థాయి పూర్తి కార్యవర్గం, అదేవిధంగా ప్రతి గ్రామంలోని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మండల ముఖ్య నాయకులు, మండలంలోని ప్రతి గ్రామ ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ ఈ మహానాడు కార్యక్రమం పాల్గొని జయప్రదం జరుపుకుంటున్నాము. ముఖ్య గమనిక, ఈ మహానాడుకు ఇచ్చేటువంటి ప్రతి కార్యకర్త కూడా మన తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు అయినటువంటి సభ్యత్వ కార్డు తప్పనిసరిగా మెడలో వేసుకోవాలి. అదేవిధంగా పసుపు షర్ట్ వేసుకుని మహానాడు కార్యక్రమం పాల్గొనాలని మన అధినాయకులు రామనాయుడు గారు సూచించారు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా, వచ్చే ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ చొక్కా పసుపు రంగు, అదేవిధంగా మన ఐడి కార్డు వేసుకుని రావాలని ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై చంద్రబాబు, జై లక్ష్మణ్, జై జై ఆనంద్. ఈరోజు సంఘం మండల హెడ్ క్వార్టర్లో సంఘం మండలం తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రేపు అనగా గురువారం ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. గతంలో ఏదో కళ్యాణ మండపం అనుకున్నాం, కానీ కళ్యాణ మండపం కాదు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆత్మకూరు వద్ద ఈ మహానాడు కార్యక్రమం, ఆత్మకూరు నియోజకవర్గ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు మరియు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఆనం రామనాయుడు గారు, మరి అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు. కాబట్టి సంఘం మండలంలోని 20 పంచాయతీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి బూత్ స్థాయి మరి క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క సభ్యుడు, మరి అదేవిధంగా బిఎల్ఏ, మరి కుటుంబ సాధికార సారథులు, మరి అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు, మరి గ్రామ కమిటీలో వేసినటువంటి అనుబంధ సంఘాల మెంబర్స్ అయితేనేమి, మరి అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో కన్వీనర్లు, యూనిట్ కో కన్వీనర్లు అందరూ కూడా మరి మండలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎక్స్ ఎంపీటీసీలు, మరి అందరూ కూడా విధిగా మన పసుపు పండుగకి మరి ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విధిగా హాజరు కావాలా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మరి అదేవిధంగా విధిగా ప్రతి ఒక్క సైనికుడు, పసుపు సైనికుడు పచ్చ చొక్కా ధరించి మరి తెలుగుదేశం పార్టీ 2024-26 ఏదైతే సభ్యత్వ కార్డు ఉందో అది మెడలో ధరించాలా. ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించి మరి మన ఆత్మకూరు ఏఎంసీ ప్రాంగణానికి మనం క్విక్గా 10 గంటలకే మనం హాజరు కావాలా. మరి 1:30 దాకా మీటింగ్ ఉంటుంది. మరి అందరూ కూడా జాగ్రత్తగా మీ వాహనాల్లో మరి తప్పకుండా 10 గంటలకు మనం ప్రాంగణాన్ని చేరుకునే విధంగా మరి సంఘం మండలంలోని ప్రతి గ్రామంలో ఉండేటటువంటి మా తెలుగుదేశం సైనికులందరూ కూడా ఇంకా తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘం మండల మరి కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు, జై ఆనంద్.